మామూలుగా అయితే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా మేమే పిలిచాము అక్కడ రమ్మని బ్రతిలాడామని చెప్పేసి కూడా వినిపిస్తుంది. చాలా మంది మాకున్న సమాచారం చాలా మంది చెప్తుంది ఏంటంటే పిలవమని అడిగారు చంద్రబాబు నాయుడు గారు, అంటే అపాయింట్మెంట్ అడిగారు, దట్ మీన్స్ కాబట్టి ఇచ్చారు వెళ్ళారు అనేది ఒకవైపు వస్తున్నటువంటి. సరే ఏదేమైతేనేమి వారు వెళ్ళడం అయితే జరిగింది, మేము కలవడం అయితే జరిగింది. పోతే ఈ సీట్లకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకైతే అసలు సీట్లకు సంబంధించి ఎక్కడ చర్చలో లేదు అనేదే నా అభిప్రాయము, నాకున్న సమాచారం. కేవలం పొత్తులో కలిసి వెళ్తామా వెళ్ళమా అనే దగ్గరే నడిచి తప్పిస్తే సీట్ల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనేసి అంటే ఇక్కడ మాట్లాడింది హార్డ్లీ 50 minutes కూడా లేదు. అయితే ఆ 50 minutes కూడా సరిపోతుంది, నేను చాలదని కూడా మళ్ళీ చెప్పను. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు మాకు వైసీపీతోనే ఇప్పుడే మాట్లాడారు కృష్ణాంజనేయులు గారు, వ్యవస్థల్ని సహకరించడానికి మేము వస్తే వ్యవస్థలు సహకరించడానికి పనికి వస్తాం, ఇంక దేనికి పనికిరావు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మంచిదే, మరి అదే వ్యవస్థలు సహకరించినట్లయితే అదే వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మేము పశ్చిమ బెంగాల్లో ఎందుకు అధికారానికి దగ్గరగా వచ్చిపోతాం, ఇక్కడ మా ప్రాణాలు ఎందుకు అర్పించుకుంటాం మా తోటి కార్యకర్తలు, అది అక్కడ వ్యవస్థలు ఇక్కడ వ్యవస్థలు వేరా, అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదా, ఇది కూడా అది సరైనటువంటి వాదన ఒకటి కాదు. రెండోది మేము తగ్గుతాయి కాబట్టి ఉత్తరాదిన దక్షిణాదిని పెంచుకోవడానికి అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. డెఫినెట్ గా చెప్తున్నా, ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే వచ్చింది, ఉత్తరాదిన తగ్గలేదు దక్షిణాదిన పెరిగాయి, కావాలంటే చూసుకోండి ఆ సర్వే ఆధారంగా. ఇంకొకటి ఏంటంటే ఈ సర్వేలతో సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో మొదటిసారికి రెండవ పర్యాయానికి ఏ విధంగా పెంచుకోవడం జరిగిందో రెండవసారికి మూడవ పర్యాయానికి కూడా అదే విధంగా పెంచుకోవడం అనేది మా టార్గెట్. అది మొన్ననే పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వెల్లడించినటువంటిది. 370 పైచీలకు ఎన్డీఏ, 330 పైచీలకు బీజేపీ అని చెప్పేసి. ఆ నేపథ్యంలో కూడా మా ఆలోచన ఉంటుంది, ఉండదన్నానికి ఏమీ లేదు, అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, దానికి అనుగుణంగానే మా ఆలోచన ఉంటుంది, మా కార్యాచరణ కూడా ఉంటుంది. అదొకటి నేను స్పష్టం చేస్తున్నా, ఏదైతే తగ్గడం అనే ప్రశ్నే లేదు, ఆ ప్రసక్తే లేదు. పెంచుకోవడానికి మాత్రం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా మా వ్యూహాలు మాకు ఉంటాయి.